హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన వీడియోలో బ్లౌజ్ కటింగ్ సింపుల్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. లైనింగ్ అయితే ఇలా మన సైడ్ హోల్డింగ్ ఉండాలి ఫ్రెండ్స్. లైనింగ్ మన సైడ్ హోల్డింగ్ ఉండేలా చూసుకోవాలి. బొద్దులు ఇలా మన ముందు సైడ్ వచ్చేలాగా వేసుకోవాలి. బొద్దులు ఇలా మన ముందుకి వచ్చేలాగా చూసుకోవాలి. ఓకే కదా ఫ్రెండ్స్, మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి ఫ్రెండ్స్. ఫోల్డింగ్ అయితే మన వైపే ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసుకుందాం. కింద చిన్నగా 1/2 ఇంచు ఇలా 1/4 ఇంచు అలా కొట్టేసుకుందాం. ఎక్స్ట్రా క్లాత్, అది వేస్ట్ క్లాత్ తీసేయడానికి. చూడండి, ఇక్కడ షోల్డర్ పైన నడుం పట్టి ఉంటుంది కదా, నడుం పట్టి దగ్గర షోల్డర్ పైన పట్టుకొని లెంత్ చూసుకుందాం. లెంత్ మార్క్ చేసుకున్న తర్వాత ఎంత అంటే 15 ఇంచులు వచ్చింది ఫ్రెండ్స్. 15 అంటే సరిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ అంటే చాలా హైట్ ఉన్న వాళ్ళకి మాత్రమే అంత ఎక్కువ. మీడియంగా మామూలుగా అయితే 14, 14.5, 15 సరిపోతుంది. ఇలా 2 షోల్డర్స్ జాయిన్ చేసుకొని నెక్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ మార్క్ చేసుకున్న తర్వాత ఇది మనది కప్పు. బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎవరికి ఎంత ఉంటుందో అంతే ఇచ్చుకోవాలి. వాళ్ళు మనకు మెజర్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఏమైనా పెంచమన్నా తగ్గించమన్నా అక్కడే సెట్ చేసుకోవాలి నెక్ దగ్గర. ఇదైతే చుట్టూ నడుం తిరుగుడు. నేను 1 ఇంచు వెనుక డాట్స్ ఉంటాయి కదా, బ్యాక్ పార్ట్ డాట్స్కి ఒక 1 ఇంచ్ ఇస్తున్నా, ఇంకొక 1.5 ఇంచు కుట్లకి. ఇప్పుడు మనం సైడ్ జాయింట్ దగ్గర నుండి నెక్, షోల్డర్ కొలత తీసుకుందాం. బ్యాక్ నెక్, షోల్డర్ కొలత కోసం బ్లౌజ్ని ఇలా మెజర్మెంట్ చేసుకోవాలి. మనం బ్యాక్ నెక్ మార్క్ చేసుకున్నాం కదా, క్లాత్ మార్క్కి బ్లౌజ్ మార్క్కి ఇలా కరెక్ట్గా సరిపోవాలి. బ్లౌజ్ని ఇలా సెట్ చేసి పెట్టాలి క్లాత్ పైన. ఇప్పుడు షోల్డర్ పైన మార్క్ చేసుకుందాం. కరెక్ట్ మనం కొలతకు తీసుకున్న బ్లౌజ్ షోల్డర్ ఎంత ఉందో అంతే మార్క్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు నెక్, బ్యాక్ నెక్ రౌండ్ తీసుకుందాం. బ్యాక్ నెక్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లౌజ్కి ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకుందాం. ఈ చంక కుట్టు హ్యాండ్ దగ్గర నుండి ఇలా మార్క్ చేసుకొని సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ కూడా ఒక మార్క్ చేసుకుందాం. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుండి సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ది ఇలా లేపుకుంటూ సేమ్ కుట్టు ఎక్కడ ఉందో అక్కడే మార్క్ చేసుకుందాం. కరెక్ట్గా ఇలా మార్క్ చేసుకున్నారంటే బ్లౌజ్, మన మెజర్మెంట్స్ బ్లౌజ్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలాగే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చేసుకోండి. ఇక్కడ నేను 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. కింద 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఇలా పైకి డ్రా చేసుకుందాం. కింద కొంచెం వెడల్పు ఉన్నా పర్వాలేదు, కానీ పైన ఎక్కువ వెడల్పు తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే షోల్డర్స్ జారిపోతాయి. ఈ రౌండ్ దగ్గర ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకుందాం. కుట్టుకి ఒక 1/4 ఇంచు తీసుకుందాం అక్కడ నుండి. దాని పక్క నుండి కొంచెం కుట్టుకి ఒక 1/4 ఇంచు, 1/4 ఇంచు అలా డ్రా చేసుకుందాం. ఇప్పుడు చంక రౌండ్ మార్క్ చేసుకుందాం.
చంకరుండలో డ్రా చేసుకున్నాం కదా, దాన్ని కరెక్ట్గా ఆ డాట్స్కి కలిపిద్దాం. ఇక్కడ కుచ్చులు మనం అది ఖర్చులకు తీసుకున్నాం కదా 1.5 ఇంచు. ఇక్కడ డబుల్ కుట్లకు కూడా గీసుకుందాం ఫ్రెండ్స్. కట్ చేసేటప్పుడు అదే కట్ చేసుకోవాలి. ఈ డాట్కి ఆ డాట్కి మధ్యలో ఉన్న క్లాత్ మనకి కుట్లకి, ఇది కూడా కుట్టికి. ఓకే కదా ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ మీకు ఎంతో కొంత అర్థమైందని అనుకుంటున్నా. మీకు ఇంకా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో రాబోతున్నాయి. కట్ చేసేటప్పుడు షోల్డర్ పైన మన ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత షోల్డర్ పైన కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి. నేను మీకు ఇప్పుడు కట్ చేయట్లేదు, కట్ చేసేటప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్, అది చూడండి. చూడండి ఇక్కడ ఖర్చులకి ఖచ్చితంగా ఈ ఖర్చుగా ఇవ్వాలి ఫ్రెండ్స్. అక్కడ కుట్లకి అది ఇక్కడ మనం బ్యాక్ డాట్ ఇచ్చుకోలేదు కదా. ఇప్పుడు చూడండి షోల్డర్ పై నుండి టేప్తో ఇలా స్ట్రైట్గా తీసుకోవాలి. తీసుకొని నేను 3.5కి మార్క్ చేస్తున్నాను. 4కైనా మార్క్ చేసుకోవచ్చు, నేను 3.5కి చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ నెక్ కిందికి వచ్చింది కదా, నెక్ కంటే పైకి పోతే బాగుండదని నేను నెక్ కాడికి కరెక్ట్గా నెక్ వరకే సెట్ చేశాను. ఇక్కడ కూడా ఒక ఖర్చుకి ఇవ్వాలి ఫ్రెండ్స్, అక్కడ కూడా దానికి డాట్కి ఖర్చుకి ఇవ్వాలి. ఇది స్ట్రైట్గా నడుము దగ్గర ఆ క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి, ఒక 1/2 ఇంచుల క్రాస్గా. అదైతే ఖచ్చితంగా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక ఖర్చుకి ఇచ్చి బ్యాక్ అయిపోయింది, బ్యాక్ కటింగ్. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. హ్యాండ్స్కి కొంచెం అతుకులు పడతాయి ఫ్రెండ్స్. అతుకులు ఎలా వేసుకోవాలో నేను స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను. చూడండి చివర ఇలా కట్ చేసుకోవాలి 1/2 ఇంచు. ఎక్స్ట్రాలన్నీ స్ట్రైట్గా తీసుకోవాలి. మనం బ్లౌజ్ కొలత తీసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ నుండి తీసుకోవాలి. నేను 10.5 ఇంచు తీసుకుంటున్నా. 10.5 ఇంచులు హ్యాండ్ పొడవు 10.5 తీసుకుంటున్నా ఫ్రెండ్స్. మెజర్మెంట్స్ బ్లౌజు హాఫ్ హ్యాండ్స్, ఇదేమో ఫుల్ హ్యాండ్స్ మార్క్ చేస్తున్నా. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుందాం. తర్వాత కుట్లకు కూడా 1/2 ఇంచు ఇక్కడ స్ట్రైట్గా డ్రా చేసుకున్న కింది నుండి ఒక 3 ఇంచెస్కి డ్రా చేసుకుందాం. హ్యాండ్ డ్రా చేసేటప్పుడు లోత్ అనేది కిందికి పోవాలి ఫ్రెండ్స్, బ్యాక్ పార్ట్ పైకి రావాలి. పై నుండి మనం మార్క్ చేసుకోవాలి. సైడ్కి అతుకులు పడతాయని చెప్పాను కదా, సైడ్కి అతుకులు వేసుకోవాలి. నేను హాఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను కాబట్టి ఇలాగే స్ట్రైట్ వేలో డ్రా చేసుకుందాం. కొంచెం ఇటు అటు అయినా కొంచెం చిన్న కుట్టు కొంచెం 1/2 ఇంచు అటు అయినా దాన్ని సెట్ చేసుకోవచ్చు. సేమ్ మనం హ్యాండ్ బ్యాక్ పార్ట్ ఎలా తీసుకున్నామో హ్యాండ్తో ఇలా ఇది కూడా సేమ్ అలాగే తీసుకోవాలి ఫ్రెండ్స్. కుట్టు దగ్గర కొంచెం కొంచెం లేపుతూ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్క్స్ అన్నీ ఇక్కడ మార్కింగ్ ఇదంతా కలిపిద్దాం. ఈ డాట్స్ మళ్ళీ 1/2 ఇంచు కుట్లకి. ఓకే కదా ఫ్రెండ్స్, మీకైతే అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే నాకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. పార్ట్ 2 మరో వీడియోలో పోస్ట్ చేస్తాను. పార్ట్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. దీని తర్వాత అది కూడా చూసేయండి. దీని తర్వాత అది కూడా అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు లోతు కట్ చేసుకుందాం. కొంచెం తీసుకోవాలి ఫ్రెండ్స్, మరీ ఎక్కువ తీసుకోవద్దు లోతు. అక్కడ కుట్ల దగ్గర ఒక 1 ఇంచు, షోల్డర్ దగ్గర 1 ఇంచు వదిలి మధ్యలో లోతు కట్ చేసుకోవాలి కొంచెం. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
కామెంట్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.